మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ గారు నేను తిరుపతి నాది ఆ రోజు జరిగింది ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు 10:11 గంటల సమయంలో బయట వచ్చి ఎవరు అడ్డుకుంటారో చూస్తాము, ఎలా వస్తారో చూస్తామని చెప్పి అనే ఒక మెసేజ్ అయితే మాత్రం ఆయన ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడేటప్పుడు చాలా మంది నాయకులు అక్కడ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వస్తున్నారు, అడ్డుకునే పరిస్థితి కాబట్టి లోకల్ గ్రూప్స్ అంతా కూడా, అంటే నేనేమో ఎక్కడ నేను విజయవాడ నుంచి కృష్ణా నుంచి రమ్మని చెప్పి కాదు, కానీ ఇన్నర్ నల్లూరు తిరుపతి ఎక్కడైతే చుట్టుపక్కల ఉన్నారో నియర్ బై చంద్రగిరికి వాళ్ళకి మంచి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని ఎవరి చుట్టుపక్కల ఉన్నారో మీకు అందరూ కూడా దీని వచ్చి మీరు మద్దతు తెలపండి, మీరు ఖచ్చితంగా రండి అని చెప్పి లోకల్ గ్రూప్స్ లో కానీ వాళ్ళకున్న అంశం చూసుకొని కన్క్లూడ్ చేసుకోవడం జరిగింది. నేను రాష్ట్రం నుంచి పేర్కొస్తారా అదంతా నేను చెప్పట్లేదు, ఇదైతే జరిగింది. సో ఏదో ఒకటి అనవసరంగా నమ్మకం జరుగుతుంది అని తెలిసే ఆ తర్వాత ఆయన ఏం జరిగిందో మనం అందరం కూడా చూసాం. సార్ ఇంతకుముందు డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నా సార్, నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నిన్న దర్శనానికి వచ్చారు. ఆయనతో పాటు ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ఉన్నారో అనుమతి ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఆయన వ్యక్తిగతంగా పిలిపించి డిక్లరేషన్ తీయించారు. ఎందుకంటే నాకు తెలుసు మీరు అన్ని మతస్థులు మీకు తెలియకపోవచ్చు కదా, నేను అనవసరంగా ఇబ్బంది వస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వాళ్ళ సిబ్బంది దగ్గర అంటే ఈ రోజు డిక్లరేషన్ తీయించినది ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లో ఒక వార్తగా వచ్చింది. సో దట్ ఈస్ ద వే ఆఫ్ రెస్పెక్టింగ్ ది జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నాను చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆయన తిరుమలకి రాదు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తిరుమల మెట్లు ఎక్కరు. వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ వస్తుందని కాదు, బేసికలీ అతనికి ఆ స్వామి మీద నమ్మకం లేదు. ఈ రోజు ఎవరన్నా కానీ ఈ విషయం మీద ఒత్తాసు పలికినా వెనకేసుకో వచ్చినా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అంశాలు సార్. ఇక్కడ ఇదెవరు దీని మీద రాజకీయాలు చేయాల్సిన అదే కదా మహేష్ గారు మేమన్నది అదే, మీరెవరు చెప్పడానికి నమ్మకం ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ముందు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి, నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది నమ్మకం ఉందా లేదా అనేది. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు ముందు, అర్థమైందా? ఒక ఇండివిజువల్ గా ఆయనకి నమ్మకం ఉందా లేదా అనేది నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది. ఫస్ట్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. మీ ఇంట్లో భగవద్గీత చూపించండి, మీ ఇంట్లో భగవద్గీత చూపించండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, భగవద్గీత చూపించండి, ఇంట్లో మీ ఇంట్లో భగవద్గీత చూపించండి. 2 minutes టైం ఇస్తావు, 5 నిమిషాలు టైం ఇస్తావు, మీ ఇంట్లో భగవద్గీత చూపించండి. మీ ఇంట్లో భగవద్గీత ఉంటుందో, నీకు పురాణం ఉంటుందో, బైబుల్ ఉంటుందో, అది నా వ్యక్తిగత విషయం. నీకెందుకు చూపించాలి చెప్పు, అది నా వ్యక్తిగత విషయం. నీకెందుకు చూపించాలి, నా మతం అనేది ప్రచారానికి లేదు, అది నా వ్యక్తిగత అంశం. అది నా వ్యక్తిగత అంశం, నీకెందుకు చూపించాలి చెప్పు. నీకెందుకు చూపించాలి, నీకెందుకు చూపించాలి నా మతం. నా మతం as per the constitution is completely my personal feeling. It's completely my personal feeling. నేను నీకెందుకు నా మతం చూపించాలి చెప్పు. నీ మతం ప్రచారానికి లేదు, ఇంట్లో నువ్వు ఏం పంచుకుంటావో నాకు సంబంధం లేదు. ఎందుకు చూపించాలి చెప్పు. నా మతం నా ఇష్టం. మీ మతం మీరే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హిందువులు పూజ చేస్తారు, బయటకు వస్తే క్రిస్టియన్లకి చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. మరి ఆ రోజు అంటావా నీ ఇష్టం, నువ్వు భగవద్గీత పట్టుకొని రమ్మంటావా నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతిరావు గారు